కానీ ఏ శోధన కూడా మనల్ని దేవునికి దూరం చేయకుండానట్లుగా మన జీవితాల్లో మనము ప్రార్థన కలిగి ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పించాడు. ఆయన ఏమని నేర్పించాడు అనంటే, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించాడు. అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని శోధనల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ భూమి మీద మనల్ని ధనము శోధిస్తుంది, స్త్రీ శోధిస్తుంది, అధికారం శోధిస్తుంది, ఒక పురుషుడు శోధిస్తాడు. ఈ రకమైనటువంటి శోధనలు మన జీవితాల్లో మనకు ఎదురైనప్పుడు ఆయా వయస్సులో ఆయా శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. యవన కాలంలో ఎదురయ్యేటువంటి శోధనలు వేరు, బాల్యకాలంలో ఉన్నప్పుడు ఎదురయ్యేటువంటి శోధనలు వేరు, ఒక మధ్య వయస్సు వచ్చిన తర్వాత ఎదురయ్యేటువంటి శోధనలు వేరు, వృద్ధాప్యం ముందు కలిగేటువంటి శోధనలు వేరు. వృద్ధుడైపోయాం కదా, ఏ శోధన లేదు అని మనం అనుకోకూడదు.